హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి జొన్నలతో చాలా టేస్టీగా ఉండేటటువంటి లడ్డూనైతే తయారు చేసుకోబోతున్నాం. దీనికోసం కావాల్సింది ముందుగా 2 కప్పుల జొన్నలనైతే మీరు తీసుకోండి. 2 కప్పులు అంటే మినిమం 250 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఈ 250 గ్రామ్స్ జొన్నల్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరైతే ఫ్రై చేసుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం అస్సలు ఫ్రై చేసుకోవద్దు. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే అవి చాలా మంచిగా ఫ్రై అవుతాయి. ఇదే చూసారు కదండి, వీడియోలో చూపించే విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనకు దీనికోసం కావాల్సింది బెల్లాన్ని తురుముకోవాలి. తర్వాత వీటిని మిక్సర్ గ్రైండర్లో వేసేసుకొని చాలా బరకగా ఇలా వీడియోలో చూపించే విధంగా చూడండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా కాస్త మందంగానే మీరు గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మందంగా ఉంటేనే మన పంటికి తగులుతూ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. తర్వాత వీటిని మనం చిన్న కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్లో పెట్టేసుకొని మనం సరిపడా నీళ్ళనైతే వేసేసుకోండి. ఇలా మనం నీళ్ళను వేసేసుకున్న తర్వాత వీటిని మనం స్టీమ్ చేసుకోవాలండి. స్టీమ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు నార్మల్గా ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో అయినా సరే మనం ఇడ్లీ పిండి వేసుకున్నట్టుగా అలా కూడా పెట్టేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసుకోవడానికి ఇలా కుక్కర్లో వాటర్ వేసేసి ఒక క్లాత్ని అంటే కాటన్ క్లాత్ తీసుకోవాలండి. మీరు మంచి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా స్టీమ్ అయితే చేసుకోవాలి. అయితే వీటిని మనం విజిల్ వచ్చేలాగా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మూత పెట్టేసి స్టీమ్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ఈ వీడియోలో 2 విధాలుగా ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని అయితే చూపించబోతున్నాను. ముందుగా మనం ఇలా విజిల్ పద్ధతిలో చూపెడుతున్నాను. ఇలా విజిల్ వచ్చేంత వరకు అలా 4-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసుకొని ఇలా స్టీమ్ చేసుకోవచ్చు. ఇది ఓ రకం. అయితే మీకు ఇంకో విధంగా కూడా చూపించబోతున్నాను. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా వస్తే మనకు జొన్నపిండి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇది రెండో పద్ధతి. ఇలా మీరు మూత పెట్టేసి కూడా స్టీమ్ చేసుకోవచ్చు. దీనికోసం మనకు మినిమం 10 మినిట్స్ అయితే పడుతుంది. మీరు చక్కగా ఉడికిపోయింది చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత వీటిని చిన్న ప్యాన్ పెట్టేసి దానిలో మనము నెయ్యినైతే యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు నెయ్యి కనుక ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. నాకైతే నెయ్యి ఇష్టం కాబట్టి నేను వేసేసుకున్నాను. దానిలో మనము 2 కప్పుల జొన్నలకైతే 2 కప్పుల బెల్లం తురుమునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా 2 కప్పుల బెల్లం తురుమును యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పొడినైతే యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం ఆప్షనల్ కాదండి, తప్పకుండా యాలకుల పొడినైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం స్టీమ్ చేసి పెట్టుకున్న జొన్న పిండిని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఇది కొంచెం ముద్ద గట్టిగా వచ్చేంత వరకు కాసేపు వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా ఆయిల్ కొంచెం అంటే మీరు ఏది వేసుకుంటే అది నెయ్యి కానీ ఆయిల్ కానీ పైకి తేలేంత వరకు మీరు మంటని ఆపివేయకూడదు. తర్వాత మంటని ఆపివేసి వీడియోలో చూపించే విధంగా మనము చిన్నగా లడ్డూల మాదిరిగా అయితే చేసేసుకోవాలి. మీరు ఒకవేళ దీంట్లో కనుక నెయ్యి ఆయిల్ ఏది కూడా యాడ్ చేయకపోతే కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ చేతికి అద్దుకొని మీరు ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు మనకు హెల్దీ జొన్న లడ్డూలు అయితే తయారైపోయాయి. లైక్ చేయండి, షేర్ చేయండి.